మన ఆర్మీ ఎక్కడుంది? మేం కూడా ఒక ఆర్మీని తీసుకురావడానికి బయలుదేరాం. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎంఆర్ జీప్స్ హైదరాబాద్. హైదరాబాద్లో చాలామంది గట్కేసర్ వరకు మనని వెహికల్స్ అయితే అడిగినారు. కాకపోతే అది చాలా లాంగ్ డిస్టెన్స్ అని చెప్పేసి మనం చాలా ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. కాకపోతే ఈ బ్లాగ్ వచ్చేసి స్పెషల్గా మా గణేశుడు అనమాట. సో మా గణేశుడి కోసం రిస్క్ తీసుకొని మన జీప్ అయితే తీసుకున్నాం. సో ఒకసారి మా బాయ్స్ అందరూ ఈ బాయ్స్ మొత్తం ఇయర్లీ ఒకటేసారి 10 days మొత్తం ఉంటారు. తర్వాత ఎవడు కూడా కట్టియాడు మళ్ళీ మార్కెట్లో అంత బిజీ అయిపోతారు. ఫోన్లలో కూడా మరి ఎవరు కాంటాక్ట్లో కూడా ఉంటాడు, అంత బిజీ ఉంటుంది. సో గణేశ్వర్ కూడా ఆయన మొత్తం ఇచ్చి పాడుంటుంది. హైదరాబాద్లో మొత్తం పబ్లిక్ మొత్తం ఒకటే దగ్గర గ్యాదర్ అయిపోతారు. దోస్తులందరూ ఒక దగ్గరకు వస్తారు. ఆ 10 days మాత్రం మజా చేస్తారు కదా. అండ్ ఇది వచ్చేసి ఇయర్లో మనకి గణేష్ ఉంది ఫస్ట్ బ్లాగ్ కదా ఇది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మనకి వేరే ఆగమన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు కంప్లీట్గా కవర్ చేస్తా. అండ్ ఆల్సో నిమజ్జనాలు మనకి 15 days వరకు కంప్లీట్గా ఆర్డర్స్ ఉన్నాయి. సో ఇచ్చి పడేద్దాం. जय बोलो गणेश महाराज की जय. गट्टी बरोबर जय बोलो गणेश महाराज की जय. समझ करो भाई, बोलो गणेश महाराज की जय. డ్యూ టు హెవీ రెయిన్ మేము దారి మధ్యలో ఆగిపోయినాం అనమాట. ఇట్లా పడుతుంది వర్షం. స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంత లేకుండే, గణేశుడు స్టార్ట్ అయ్యానే కడతాం ఇస్తాం. ఇక సో మన కొత్త అట్రాక్షన్ అయితే మస్తు కనిపిస్తుంది. సో ఇదైతే హైదరాబాద్లో ఈ కాన్సెప్ట్ టౌన్షన్ అయితే లేదు, మన దగ్గరనే ఉండే. జర కొంచెం పెద్ద గణేష్లో కూడా తక్కువ హైట్లో యూజ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ టైప్లో వేసి ఇచ్చిండే. నుంచోకదు సో ఫైనల్లీ గట్కేసర్కి అయితే వచ్చేసినాము. మన లొకేషన్ నుండి నాకు గట్కేసర్కి రావడానికి నియర్లీ 4 to 5 hours టైం పట్టింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రాగానే మా గణేశుని చూడగానే ఫీజులు అవుట్ అయిపోయినాయి. చాలా హెవీ అనిపిస్తుంది గణేశుడు. ఇక మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ కర్మనగర్ గాయత్రి నగర్కి పోవాలంటే మళ్ళీ 6 hours జర్నీ పడుతుంది అనిపిస్తుంది. ప్లస్ ఇంకొకటి ఫుల్ వర్షం ఉండే రాత్రి. ఇట్లా మేము స్టార్ట్ అయిపోయినాము. గణేశుడు చలో నార్మల్ అనిపించింది. ఇట్లా మా కాలనీ దాటగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అక్కడ 2 hours వేస్ట్ అయిపోయింది. ఇంకా మెల్లగా వచ్చినాము. మేము ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 3 అయింది ఎర్లీ మార్నింగ్. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా అప్పటి నుండి ఇప్పటివరకు వేరే గణేశుడు అయితే పోతూ ఉండే. ఇంకా ఇప్పుడు ఫైనల్లీ మా టర్న్ వచ్చింది. ఇప్పుడు ఇక మా గణేశుని లేపేసి సీదా టౌన్షన్ మీద కూర్చోబెట్టాలి.
లెఫ్ట్ కొట్టు. సో ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ 3కి వచ్చినాము. 3కి వస్తే ఇప్పుడు 2 అవుతుంది. సో ఇప్పుడు మన టర్న్. ఇప్పుడు క్రేన్తో లేపి మన టచన్ మీద పెట్టేస్తారు గణేష్ని. వీడు మా చిల్లరగా వీడు ఎట్లా కూర్చున్నాడు. హాయ్ బబ్లు. ఆయన కొన్ని దాపుతుంది ఏమైంది? మీ గురించే వెయిటింగ్ ఇక్కడ. అది మ్యాగీ ఏమన్నా తీసుకురా, బిర్యానీ స్టిక్కర్ వస్తుందని చెప్పాను. లేదా అసలు జల్దీ రారు మీరు. గణేష్ లేపే టైంకి వచ్చారు మీరు. మోడిఫైడ్ ట్రాక్టర్ ఉంది, అది 16,000లో ఉంది. జీప్ 14,000లో ఉంది. డీజిల్ డ్రైవర్. జై బోలో